చెప్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక గంట సేపు చెప్పి ఇది ఉపోద్ఘాతం ఉపన్యాసం అన్నారు. ఓయ్ బాబు ఉపోద్ఘాతం ఇంత అయితే రేపు చెప్పండి అన్నారు. ఓయమో ఎంత సమయం తీసుకుంటాం, విసిగిస్తాడు అని ఇంత ఉపన్యాసం చెప్పడం ఎందుకంటే ఆ గ్రంథం అచ్చుకు ఎవరెవరు ఎంతెంత చెబుతారో వారి త్యాగాన్ని అనుసరించి త్వరగా గ్రంథం వస్తే మేము కూడా అలాగే త్వరపడు. లేకుంటే ఏమిటయ్యా ఈ జనం మన వీపులపై లేకుంటే ఏమిటయ్యా మన వాడేదో బుర్రగా చెప్తాడని వీళ్ళందరూ వస్తే వీడేమో అది కాదు ఇది కాదు అది కాదు అంటాడు. ఇది బుర్రలేని చెప్పండి, ఇది బుర్ర కథనే కానీ అటువంటి కథలు కాకుండా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని గీతాచార్యుడు చాటాడు. అటువంటి వారిలో మన సత్యానంద మహర్షుల వారు ఒకరు. అటువంటి భగవాన్ శ్రీ సత్యానంద మహర్షుల వారి జీవిత చరిత్రను చెప్తున్నారన్నమాట. మనం చేస్తున్నారా విను. సరే, మన గురుదేవులయ్యా ఎవరో అనుకున్నావే, మన గురుదేవులు ఎవరో కాదు. సరే, సత్యానందుల వారి చరిత్రము సకల దురితహరము. ఆంధ్రదేశమున నెల్లూరు జిల్లా కనిగిరి తాలూకా వేరంగుడి అని పల్లెయందున వేమూరి వంశాన నరసింహశాస్త్రి నరసమ్మలు కడు నయగుణశాలులా అఖిల ధర్మముల నాచరించడి వారా దంపతులు చిదంబర శాస్త్రి వారలకు జననం అందినారు. చిదంబరులకు తమ్ముడొక్కడు చెలియందిద్దరులు 12 చిదంబరుండొక పండితుని చేరి సంస్కృతాంధ్రముల చక్కగా నేర్చి జగతి పేరుగాంచే ఉపలక్ష్మితో చిదంబరయ్యకు శుభ వివాహమయ్యే పిదపవారల పేరంగుడి పల్లె వీడు రెండు వల్లో వాగాడులోన వాసము చేశారు. సమీపమున స్వర్ణము పవిత్రమణ చెలగను నది తీరమున నాగేశ్వర దేవాలయం ఒకటుండే. అచ్చట బ్రహ్మానంద తీర్థులను యతివరేణ్యులొకరు వర్ణశాలనే పరచయట తపస్సు చేసినారు. వర్ణశాలనే పరచయట తపస్సు చేసినారు. ఆది లక్ష్మమ్మ ఎనడి భక్తుల రక్షద రామునికి మందిరము కట్టి గట్టి రాముని ప్రతిష్ఠించనండి. చిదంబర శాస్త్రి రాముని మందిరంబునందు భక్తుల చేరి పురాణ పఠనము బాగుగా చేసిరయ్యా. నరసింహయ్య సన్యసించక సర్వజనుల పిలిచి శివ పంచాక్షరి బోధన చేసి జ్యేష్ఠతగాంచాడు. నరసింహయ్య ప్రాణము విడిచి పరమశివుని గలసే తందానో అయ్యయ్యో తన్నానో దేవానందనానా. నరసింహయ్య ప్రాణము విడిచి పరమశివుని గలసే తందానో అయ్యయ్యో తన్నానో దేవానందనానా. శ్రీ చిదంబర శాస్త్రి వారలకు చేసే కర్మలన్నీ తందానో అయ్యయ్యో తన్నానో దేవానందనానా. ఆ విధంగా వేమూరి నరసింహశాస్త్రి గారు మరణించిన తర్వాత ఆ గ్రామంలో చిదంబర శాస్త్రి గారు జనులలో మికుటం గౌరవాదన పొంది శ్రీ శాస్త్రి గారు వస్తే చాలు ఊర్లోకి లేచి నిలబడి గౌరవభావంతో గురుభావంతో నమస్కరించేవారు. అలా ఉంటూ ఉండగా ఆ దంపతులకు ఒక కుమార్తె జన్మించింది. ఆ కుమార్తె దురదృష్టవశాత్తు 8 సంవత్సరాలు మాత్రమే బ్రతికి దివంగతురాలు అయిపోయింది. అప్పటి నుండి ఆ శాస్త్రి దంపతులకు సంతానమే కలగలేదు. వింటున్నాను, సంతానమే కలగలేదు. సంతానం కొరకు భగవంతుడు ఏ విధంగా ప్రార్థిస్తున్నారంటే శరణు శరణయ్య శ్రీ మహేశ్వర కరుణ చూపవయ్య. శరణు శరణయ్య శ్రీ మహేశ్వర కరుణ చూపవయ్య. పరమ కృపాలో నీ దయ చాలు వంశము తరింప. దీన పోషక దేవ మహేశ దీనులమౌ బ్రోవు. కులము నిల్పనొక కొడుకునిచ్చి మా కోరిక తీర్పవయ్య. గిరిజారమణ చూపుము కరుణ వరముల సగవయ్య. మనసు సుబ్బలక్ష్మి అచ్చడనే గల శివుని గుడికి నేగి దక్షిణ
అయితే వారు సంతానం లేదని ఆ పరమశివుని ప్రార్థించారన్నమాట. ఏ విధంగా? ఇప్పుడు అన్న చెప్పారు కదా, అరే నువ్వు చెప్పురా కొంచెం. ఆ పరమశివుని ఆ సుబ్బలక్ష్మణ గారు చిదంబర శాస్త్రి గారు ప్రార్థించారు, ఎన్నో నోములు వేశారు, చివరికి సత్యనారాయణ వ్రతం కూడా చేసిండ్రు అన్నమాట. ఆహా, అయితే నేను తెల్లవారు లేస్తే చాలు ఎన్నో వ్రతాలు చేస్తుంటాను తెలుసా? ఏమిటో అవి చెప్పాలనా? ప్రథమం కాలకృత్యాన్ని, ద్వితీయం ముఖక్షారణం, తృతీయం కాపీ సేవనం, చతుర్థం దోషభక్షణం, పంచమం ప్యాగాకేరణం, షష్టమం సర్ధమాణం, సప్తమం సారాసేవనం, అష్టమం ఇష్టనిద్రంచ, నవమం నక్తచౌర్యంచ, దశమం ద్రవ్యాపహరణం. చూసావా, ఈ శ్లోకం పఠిస్తూ నేను వ్రతాలు చేస్తుంటే నేను ఎన్నో సకల సంపదలు అనుభవిస్తున్నాను, సంగములో కూడా మారేస్తున్నాను, పేరు పొందాను. అరే సురోజం నాకు అర్థం కావడం లేదు. తెలుగు వాళ్ళకి వ్రతాలు ఇంకేమైనా ఉన్నాయా? అలా అడిగా బాగుంది. ఇంకా విను. ఏకాదశం సిగరెట్లు ఊదడం, ద్వాదశం తప్ప తాగడం, త్రయోదశం భయపెట్టడం, చతుర్దశం బూతులాడడం, పంచాదశం లంచాలు లాగడం, షోడశం ఊడలాగడం. ఏమిటి ఊడలాగడం? ఎవరి దగ్గర దొరికితే అది. అందుకే మనకు మొన్న ఘన సన్మానం జరిపి వీర ధీర చోర అప్రాచ్య మూర్ఖ శిఖామణం గారు బిరుదు కూడా ఇచ్చారు. మరి ఏమనుకున్నావు? ఇది మచ్చు చిన్న బిరుదు. ఇలాంటివి నాకెన్నో ఉన్నాయి. 2 అంగుళాల లాంగ్ ఉన్నవి, 1/2 అంగుళం షార్ట్ ఉన్నవి, 1 డజన్ బీరువా 2 ఉన్నాయి. అలాగంటున్నా? ఓహో, మరి ఏమిటనుకున్నావు? బెండకాయ రామలింగపుత్ర శుంఠకాయ నామ అప్రశస్త శిఖామణి అని మన తాలూకాలో పెద్ద పేరుంది. అంత గొప్పవారు కదా, ఈ బురద కథలకు ఎందుకే తిరగడం? మరి నీలాంటి బుర్ర లేని వాళ్ళకు దేశ సేవ కోసం బయలుదేరాను. అనవసరం గొడవ పెట్టుకోకండి. అసలు కథ ఎంతవరకు వచ్చింది? అసలు కథనా? మన చిదంబర శాస్త్రి గారు సెల్ఫ్ వైఫ్ అయిన సుబ్బలక్ష్మమ్మ గారు ఈ గుడి నుండి ఆ గుడికి, ఆ గుడి నుండి ఈ గుడి దాకా వచ్చింది. కనిపించకపోయి మనకేం చేసేది? మన ఫిలిం మనం చూసుకోవాలి కానీ కనిపించలేదని మనం చూసుకుంటే మన ఫిలిం ఖరాబ్ వచ్చినట్టు. భగవంతుడు ప్రార్థించిన సందర్భంగా ఆ భగవంతుడు కరుణించి సుబ్బలక్ష్మమ్మ గారు నిలదప్పినది. పరమ పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినాన 1912వ సంవత్సరము ఫిబ్రవరి నెల 17వ తేదీన 16వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన ఉదయం 10 గంటల 10 నిమిషములకు సుబ్బలక్ష్మమ్మ తల్లి అయి పండు వంటి మగబిడ్డని కన్నది. అప్పుడు వారి సంతోష ఆనందాలు పట్టలేక ఏ విధంగా పాడుకుంటున్నారంటే, సత్యానందుల వారి చరిత్రము సకల దురితహరము నాయన, సత్యానందుల వారి చరిత్రము సకల దురితహరము నాయన, మహాదేవుడే మన గర్భమున మానవుడైనాడా నాయన, సత్యానందుల వారి చరిత్రము సకల పుణ్యహరము నాయన, పరంధాముడే మన నోములకు కాపాడయ్యనేమో నాయన, సత్యానందుల వారి చరిత్రము సకల పుణ్యహరము నాయన, పరమేశుండే జన్మదాసి మన బాలకుడైనాడా నాయన, సత్యానందుల వారి చరిత్రము సకల పుణ్యప్రదము నాయన, సత్యదేవుడే మన గర్భమున చంటి పాపడయ్యే నాయన, సత్యానందుల వారి చరిత్రము సకల పుణ్యప్రదము నాయన, సత్యనారాయణ ఎనడి నామమే తెలియకుని తనికి నాయన, సత్యానందుల వారి చరిత్రము సకల పుణ్యప్రదము నాయన, అగిత్రయం సరిత. వాళ్ళు ఎన్ని నోములు నోసినందుకు పిల్లవాడు కలిగినమాట. అయితే వాళ్ళ సంతోషం కొడుకు పుట్టిందని ఆ శివుణ్ణి ప్రార్థించేందుకు, ఆ శివుడే మన పిల్లవాడే మన గర్భంలో ఉన్నాడేమో, సత్యనారాయణ ప్రార్థించేందుకు వారి దయవల్ల కలిగినాడు. మరి మనం పేరేం పెట్టుకుందామని సత్యనారాయణ బాగుంటుందని అనుకుంటున్నారు అన్నమాట. ఆ తర్వాత ఆ విధంగా ఆ బాలుడు 2 సంవత్సరాల వయసు వచ్చేసింది. చూపరులందరినీ ఆకర్షిస్తూ ఉండేవారు. ఆ ఊరికి బ్రహ్మాండ తీర్థ స్వాములని నిత్యానంద స్వామి 2 సాధు పొంగలు వచ్చారు. వచ్చి ఈ బాలుని సృష్టించి, ఈ బాలుడు సామాన్య వ్యక్తి కాదు, గొప్ప తపస్సంపన్నుడు కాగలడు, గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని ఆశీర్వదించారు. ఒరే చెట్ముకి, ఇంతకు మనం బ్రహ్మానంద తీర్థ స్వాముల వారణంగా ఎవరు
చెక్ముకి ఏంటి లక్ష్మికి నా పేరు లక్ష్ముకి కాదురా సుంఠ లక్ష్పతి తెలుసా మరి మీ ఇంట్లో లక్షలు కనపడేంట్రా నా పేరే లక్ష్పతి కానీ నేను పుట్టినప్పటి నుంచి బీక్పతి నేరా అందుకే ప్రతి నెల ఒక 4-5 లాటరీ టికెట్లు కొంటాను ప్రైజులన్నీ ఒక్క 10 నెంబర్లు అటు ఇటు తప్పిపోతున్నాయి రా మరి నా వల్లనే ఈ సత్యనారాయణ పేరు కూడా నీకు ఆ మహానుభావుల కోరిక వారు పేరుకు తగినట్టు దినదిన ప్రవర్తమానంగా ఎలా పెరిగాడో మన వారు చెప్తారు విను సరే చెప్పరా అన్నయ్య సరే చెప్తాను మీరు సదగా అలా చేయకుండా వినండి తందాను తందాన తందనే తందాను తందాన తందాన చిదంబర శాస్త్రి తందాను తందాన తందాన నిత్యము బ్రహ్మానంద స్వాములు తందాను తందాన తందాన భక్తి బోధనలు సలిపెడి వారు తందాను తందాన తందాన అప్పుడు బాలుడు దరికి చేరగా తందాను తందాన తందాన జలము శిరమున్న తల్లెడి వారు తందాను తందాన తందాన బాలుడట్టులే పురమి కంటుకొని తందాను తందాన తందాన నిసుర పోవు నటులుండెడు తందాను తందాన తందాన స్వామివారలు భిక్షకేగుతాయి తందాను తందాన తందాన ఆనందరంబవు శిరమున జల్ల తందాను తందాన తందాన చిక్కున లేచి తిరుగును బాలుడు తందాను తందాన తందాన బాలుడు బ్రహ్మానంద తీర్థులు తందాను తందాన తందాన పరమమైన సంప్రీతుడునయ్యే తందాను తందాన తందాన ఆహా, అయితే చిదంబర శాస్త్రి గారింటికి ఆ బ్రహ్మాండ తీర్థ స్వాములు తరచూ వస్తుండేవారు అప్పుడు ఈ సత్యనారాయణ గారిని రుచించి జలము జల్లేసరికి వారు అంత చిన్న వయసులోనే ఆ సమాధిలో ఉన్నట్టుగా ఉండేవారన్నమాట వారు భిక్షకేవి వెళ్ళి మళ్ళీ కృషిస్తే ఇంతకు తీర్థ స్వాముల వారనగా ఎవరు కోరుకో నాయన నీ పొంద కావాలి కదాసు అట్లే ఏమిట్రా నా బొమ్మ కావాలి అంటే నేను కావాలట్రా అప్పుడు మీ బుర్రగడ్డలకు నెలదిన సంతాపదాలు నెల రోజు విషాదాలు సంగీతాలు తప్పున్నాయా మరేం పర్వాలేదు నీ అటువంటి దొంగ సన్యాసులు అక్కడక్కడ ఉండబట్టే కొందరికి ఇంకా సత్పురుషులైన సాధువుల పట్ల భక్తి విశ్వాసాలు కలవడం లేదు పిచ్చి పిచ్చి వాక కథ విను ఓఎస్ ఆల్ రైట్ మళ్ళీ ఇదే ఎంగిలో కాదు ఇంగ్లీషు అది వస్తేనే అన్నింటా జరుగుతుంది డాన్స్ రాకుంటే నాన్ సెన్స్ సగం ఎక్కువైతే సస్పెన్స్ ఆ తర్వాత న్యూసెన్స్ అంతేనా ఇదిగో ఆపుతావా లేదా చచ్చిన ఆపన మనది బ్రేకు బెల్లు లైసెన్స్ లేని సైకిల్ ఎక్కామో ఆగదు ఓసారి ఏం జరిగిందంటే చెప్పు ఏం జరిగిందో నీ వాహనం భరించలేక ఎవరో కాంప్లిమెంట్ ఇస్తే పోలీసులు వచ్చి 4 తగిలిస్తారు కరెంట్ 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 దాంట్లో సెంట్ ఫార్ ఇన్నోసెంట్ కరెంట్ అంటే 100% నిజమన్నమాట దిస్ ఈస్ దట్ ఈస్ దిస్ కానీ ఇందులో కొంత గందర బిందర గడగ ఉంది నీ ప్రతి విషయంలో అది మామూలేగా మా పక్కింట్లో ఒకసారి దొంగలు పడ్డారు పోలీసులు వచ్చారు నిన్ను అనుమానించారు తాగుతాను అంతేనా పూర్తిగా డబుల్ రాంగ్ పోలీసులు వెనక వైరుకు వచ్చారు ఎంక్వైరీగా కరెంట్ దానికోసం రాగా వారితో ఇంగ్లీష్ మాట్లాడే దమ్ము మా తప్ప మరెవరికి లేదనుకో ఇంతలో వాడు కాలబట్టండి పిలిచాడా అవును ఎస్ మై డియర్ ఓరి ఇంగ్లీష్ కాలా సరే పిలిచాక ఏం జరిగింది పోలీస్ ఆఫీసర్ వచ్చి ఏమయ్యా దొంగతనం జరిగిందో నిజమేనా నేను భయపడుతుంది సరే నేను చేస్తున్నాను అయితే దొంగతనం జరిగేటప్పుడు నీవు తప్ప మరెవరైనా ఉన్నారా అని అన్నాడు అన్నాను అరే ఓహో అయితే నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుంది అన్నారు ఇంకో బాస్ నేను ఆల్ రైట్ ఇంకేముంది బెయిలింగ్ బయలుంచాడు అంటే నీ ఇంగ్లీష్ అనమాట అరే అనవసరం గొడవ చేసుకుంటూ ఉంటే చెప్తాను చెప్పు రామ రామ జయ జయ రామ రఘు రామ రామ జయ జయ రామ రఘు రామ బ్రహ్మానందులు చాలా
చివరికి ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతలో మన సత్యనారాయణ గారికి అక్షరాభ్యాసం చేయించి అప్పుడు మన సత్యనారాయణ గారు సంపాదించారు చదువులో. ఓహో, వారి ఇంటి పక్కన చెంచమ్మ అనే సాధ్య సత్యనారాయణ గారిని అవగాహనగా పెంచుకునేది. మన సత్యనారాయణ గారికి కూడా చెంచమ్మ అంటే మిక్కిలి గౌరవాదం. అప్పుడు ఘటన జరిగింది, ఏది చెప్పమంటారా? అవును, ఎక్కడ